Hello guys, welcome to Telugu Fight Tips. Just jab, catch his leg, and then just jab, catch it, push it, turn. ఇప్పుడు ఈ టేక్ డౌన్ ఫైట్లో యూజ్ చేసే టేక్ డౌన్. ఫైట్లో మనం ఎట్లా టేక్ డౌన్ చేస్తాం అన్నది ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అపోనెంట్ ఇట్ సైడ్ ఉన్నాడు. ఓకే, మీకు చూడండి, సేమ్ జాబ్ చేశాను, ఐఎమ్ గోయింగ్ ఫర్ డబల్ లెగ్, కుదరట్లేదు, డబల్ లెగ్ స్ట్రెంత్ ఉంది, అప్పుడు యూ హ్యావ్ టు లిఫ్ట్ వన్ లెగ్ అండ్ జస్ట్ ఈ లెగ్ ఇట్లా. మీకు అర్థమైందా? వన్ మోర్ టైం, గెట్ అప్. చూడండి, సేమ్ జాబ్, గెట్ ఇన్ అండ్ జస్ట్ లిఫ్ట్ హిమ్ అప్, గెట్ అప్. వన్ మోర్ టైం. చూడండి, జాబ్ చేసాము, లోపలికి వెళ్ళాను, డబల్ లెగ్ పట్టుకున్నాను. సో డబల్ లెగ్ వద్దు అనిపిస్తే సింగిల్ లెగ్ పట్టుకొని దెన్ ఈ హ్యాండ్ని ఇక్కడ పెట్టి ఈ ప్రెషర్ ఇటు గుంజుతున్నాను, ఈ షోల్డర్ ప్రెషర్ ఇటు పెడుతున్నాను. మీకు అర్థమవుతుందా? లెగ్ని ఇటు గుంజుతున్నాను, షోల్డర్ని ఇటు పుష్ చేస్తున్నాను, అంటే ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి ఇక్కడ అప్లై అవుతున్నాయి. ఓకే, పొజిషన్, జాబ్, గెట్ ఇన్, క్యాచ్ ఇట్, లిఫ్ట్ ఈజ్ లెగ్. సో ఒకటే లెగ్ మీద బ్యాలెన్స్ అనేది కష్టం ఉంటుంది. సో ఇది పుష్ డౌన్. ఓకే, కొన్నిసార్లు అపోనెంట్ బ్యాలెన్స్ చేస్తాడు, అప్పుడు ఎట్లా చేయొచ్చు అంటే జస్ట్ జాబ్, క్యాచ్ ఇట్, జస్ట్ జాబ్, క్యాచ్ ఇట్, పుష్ ఇట్, టర్న్. ఓకే, ఇందులో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే అపోనెంట్ని ఇలా చేస్తే అపోనెంట్ స్ట్రైట్, నాకు చేయి సేమ్ టెక్నిక్, అపోనెంట్ స్ట్రైట్ చేస్తే చెయ్యి, ఇది పట్టుకో, ఇలా చేస్తే వెనకాలకి వెళ్తాడు. అదే అపోనెంట్ సైడ్ పడేసామనుకోండి, సైడ్ పడి కర్వ్, చూడండి, ఇలా చేసినప్పుడు సైడ్కి చేసినప్పుడు కర్వ్ వల్ల అపోనెంట్ బ్యాలెన్స్ అవ్వడు. స్ట్రైట్గా చేస్తే కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది, కానీ సైడ్ చేసినప్పుడు బ్యాలెన్స్ అనేది తక్కువ ఉంటుంది. పొజిషన్, లాస్ట్ వన్ మోర్ టైం, పొజిషన్ దగ్గర ఇలా ఉండి, ఇప్పుడు ఈ యాంగిల్లో ఉండి, జస్ట్ జాబ్, క్యాచ్ హిస్ లెగ్ అండ్ దెన్ టర్న్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చినట్లయితే కమెంట్, షేర్ అన్నీ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.